ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో సోమవారం ఆయన కలెక్టర్ భవేష్ మిత్రాతో కలిసి వివిధ శాఖల పనితీరులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న అసంపూర్తి పనులను గుర్తించి విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు ప్రయోజనాల విషయంలో ఎంత మాత్రం రాజీ పడకూడదని 100% పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. హాస్టల్స్ కి ఇవే ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇదే ఇచ్చారు అన్నిటికీ. తమ సెలెక్షన్ బ్లూ కలర్ ఉంది సార్. ఇయర్ ఇచ్చినవి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇది అది చాలా బాగుంది సార్. బ్లూ కలర్ అది బాగుంటుంది. ప్యాంట్ సార్, ప్యాంట్ ఇది షర్ట్ షర్ట్స్ లైక్ అదే ఏదైతే స్కూల్ పిల్లలకు కుట్టియాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మంచి కంపెనీస్కి చెప్పి క్లాత్, బెస్ట్ క్లాత్ ఎక్కడైనా మనము వాషింగ్ చేస్తే అంటే ఐరన్ అవసరం పడకుండా, ఇస్త్రీ చేసుకోవడానికి అవసరం పడకుండా కూడా ఇది ముడతలు కాకుండా ఈ క్లాస్ సెలెక్షన్ చేసాం. ఇది సెట్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నదేమో పాయింట్ కొరకు. ఇవి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాయి. డాక్రా మహిళా సంఘాలు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ 15 daysలో అన్ని స్కూల్స్కి వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.